సైకాలజీ అభ్యసనం. మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనం అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వారు హిల్గార్డ్ రచించిన పుస్తకం ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనం అర్థం. అభ్యసనం అనగా నేర్చుకొనుట అనే భావాన్ని మనోవిజ్ఞాన శాస్త్ర పరిభాషలో అభ్యసనం అంటారు. ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడమే అభ్యసనం. ఇది పురాతన భావన. జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వైఖరులను పొందడమే అభ్యసనం. ఇది సామాన్యుల భావన. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం. ఎడ్యుకేషనల్ సైకాలజీ. అభ్యసన ప్రక్రియను గూర్చి అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్ని విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అనే పదాన్ని మొదట ప్రవేశపెట్టిన వారు చార్లెస్ ఈ స్కిన్నర్, ద ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, హెర్బర్ట్, జర్మనీ. సఫలీకృత బోధనా సోపానాలను రూపొందించిన వాడు హెర్బర్ట్. సోపానాలు 6. P² అగర్. P ప్రిపరేషన్, సన్నాహం లేదా సంసిద్ధత. P ప్రెజెంటేషన్, సమర్పణ లేదా ప్రదర్శన. A అసోసియేషన్, సంసర్గము, పూర్వ జ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో ముడిపెట్టడం. G జనరలైజేషన్, సామాన్యకరణం. A అప్లికేషన్, అన్వయం లేదా వినియోగం. R రీక్యాప్చులేషన్, పునర్విమర్శ లేదా సింహావలోకనం. DS బిట్, మోడల్ బిట్. ఒక ఉపాధ్యాయుడు వృత్తం అనే భావనను కలిగించడానికి విద్యార్థులకు తెలిసిన సైకిల్, చక్రం, చేతిగాజు, నాణెము మొదలైన కొన్ని ఆకారాలను తెలియజేస్తూ ఆ విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో సహసంబంధాన్ని ఏర్పరిచాడు. దీనిలో ఇమిడి ఉన్న హెర్బర్ట్ సోపానం సంసర్గం.